యాంగిల్ స్పోర్ట్స్. లియోనెల్ మెస్సీ 34వ పుట్టినరోజు వాళ్ళ. మెస్సీ అనగానే ఒక మైమరిపించే ఆట ఉంటుంది, ఒక మరుపురాని గోల్స్ చేసిన చరిత్ర కూడా ఉంది. యాజ్ ఆఫ్ టుడే తన దగ్గర 73 గోల్స్ ఉన్నాయి లియోనెల్ మెస్సీ దగ్గర నుంచి. అండ్ బార్సిలోనా ఎక్కడైతే ఆడటం మొదలు పెట్టాడో అక్కడే ఉన్నాడు. వన్ ఆఫ్ ది రేర్ ప్లేయర్స్ అన్నమాట ఫుట్బాల్ లో జరిగే ఒక అకరెన్స్. ఏంటంటే ఎక్కడైతే స్టార్ట్ చేశాడు జూనియర్ కెరియర్ దగ్గర నుంచి, యూత్ కెరియర్ దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా ఒకే క్లబ్ తో ఉండడం. అండ్ అర్జెంటీనాకి 147 మ్యాచెస్ ఆడి 73 గోల్స్ సాధించాడు. సో మెస్సీ గురించి మాట్లాడుతాం, తన ఆట గురించి మాట్లాడుతాం, ఆ స్పెషాలిటీస్ ఏంటో మాట్లాడుకుందాం. మనతో పాటు మన తెలుగు కామెంటరీ ప్యానల్ మొత్తం అంతా ఉంది. జోసెఫ్ ఆంటనీ, నోమన్, ఐసాక్ అండ్ అలాగే సుధీర్ మహావాది. ముందుగా ఎవరితో స్టార్ట్ చేయలేదు తెలియదు సార్. సో యూత్ బార్సిలోనా దట్ ఈస్ ఒక రకంగా చెప్పాలంటే ఫౌండేషన్ మెస్సీకి. సో ఆ స్విచ్ గురించి అర్జెంటీనాలో పుట్టి స్పెయిన్ కి వెళ్ళడం అనేది స్పీక్ అబౌట్ దట్. మెస్సీ పుట్టేది రొజారియో అని ఒక చిన్న గ్రామంలో అర్జెంటీనాలో. ఇన్సిడెంట్లీ ఎడిన్సన్ కవానీ వాజ్ బోర్న్ రొజారియో ఇన్ యురుగ్వే. దట్ ఈస్ వన్ లిటిల్ కోఇన్సిడెన్స్. మెస్సీ అయితే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పువర్, కానీ ఆయన తండ్రి ఆయనని స్పెయిన్ కి తీసుకెళ్లాడు. అలాగనే బార్సిలోనా లా మాసియా అని వాళ్ళ యూత్ అకాడమీ ఉండేది, అక్కడ ఎన్రోల్ చేసే తర్వాత మెస్సీకి ఏమో ప్రాబ్లమ్స్ ఉండేది, ఫిజికల్ హ్యాండిక్యాప్, దే వాజ్ సంథింగ్ ఇనిషియలీ. దానికి ట్రీట్మెంట్ ఖర్చులు అంతా బార్సిలోనా తీసుకుంది. దాని తర్వాత బార్సిలోనాతో బాగా అటాచ్ అయ్యి హీ కంటిన్యూ టు ప్లే ఫర్ బార్సిలోనా, కంటిన్యూస్ టు ప్లే ఫర్ బార్సిలోనా. ఇప్పుడు అయితే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కి షిఫ్ట్ అవ్వచ్చు అని కొన్ని రూమర్స్ ఉన్నాయి, కానీ ఆయనకి బార్సిలోనా ఇన్ని సంవత్సరాల లాయల్టీ ఉంది. అది ఐ డోంట్ నో ఇఫ్ హీ కంటిన్యూ విత్ ఇట్, బట్ హీ ఈస్ వెరీ వెరీ అటాచ్డ్ టు బార్సిలోనా వితౌట్ ఎ డౌట్. నామన్ సార్, మీరు మెస్సీ గేమ్ ని చూసుంటారు, తన ఆటలు చూసుంటారు, బాగా చూసుంటారు. సో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి మెస్సీ విషయానికి వచ్చేసి? హీ ఈజ్ వన్ పర్సన్ హు డజంట్ ప్లే అన్ ఇండివిజువల్ గేమ్. ఒక టీం గురించి ఆడతాడు అతను. అంటే నాకు పర్సనల్ లారెల్స్ కావాలా, ఇది కావాలని అట్లా ఆడకుండా ఒక టీం గురించి ఆడే ఒక టీం వర్క్, అండ్ హీ క్యారీస్ ద టీమ్ అలాంగ్ విత్ హిమ్. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్లేయర్ ఒక స్టార్ ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు టీంతో జెల్ కాకుంటే అనుకున్న రిజల్ట్స్ రావు మనకు. సో దానివల్ల హీఈస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఆ పర్టికులర్ దాంట్లో. రైట్. సుధీర్ సార్, స్టార్ట్ చేసాం 43 సెకండ్లకి పంపించేశారు బయటికి, రెడ్ కార్డ్. హంగరీ అగేన్స్ట్ గా తన డెబ్యూ అది. అంటే వచ్చి రాగానే, అంటే అఫ్ కోర్స్ తన డెబ్యూ చేశాడు అంటే కనుక చాలా ఫుట్బాల్ ఇది ప్రపంచం అంతా మాట్లాడుతుంది, వాట్ విల్ దిస్ బాయ్ డూ అవంతా మాట్లాడుకుంటున్న సమయంలో హంగరీ అగేన్స్ట్ గా డెబ్యూ చేసినప్పుడు జస్ట్ 43 సెకండ్స్ రెడ్ కార్డ్ చూపించి వెళ్ళిపోయారు. ఎంతకన్నా ట్రాజిక్ స్టార్ట్ అనేది ఎవరు కూడా అనుకుంటా. See, absolutely. That was, I think, 2005. 15-16 years అయిపోయింది. బట్ అతని యొక్క రియల్ కెరీర్ ఎప్పుడు ప్రారంభమైందంటే వెన్ హీ జాయిన్డ్ యాక్చువల్లీ బార్సిలోనా. అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చిన్నగా క్రికెట్ ఇవ్వాలంటే కూడా, ఈరోజు వివియన్ రిచర్డ్స్ లాంటి ఒక గ్రేట్ క్రికెటర్ అతనికి రియల్ గా వెస్ట్ ఇండీస్ లో కూడా ఒక గొప్ప రారాజుగా ఎదిగాడంటే ఐ థింక్ సోమర్సెట్ గేవ్ హిమ్ లైఫ్ యాక్చువల్లీ ఇంగ్లీష్ కౌంటీ. సో అట్లాగే ఈ లీగ్స్ అన్ని కూడా వీళ్ళందరికీ అసలు యాక్చువల్గా ఒక కొత్త రూపాన్ని ఇచ్చాయి. యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మెస్సీని తీసుకున్నా కానీ, రొనాల్డోని తీసుకున్నా కానీ, నేమర్ని తీసుకున్నా కానీ, some never showed interest. If you take the example of Pele, he always wanted to play for his country, national team. And he also Neymar joined అన్నప్పుడు కూడా he didn't want Neymar to join actually. దీని జాయిన్ అవ్వద్దని చెప్పారు. బట్ వీళ్ళకు మాత్రం అసలు యాక్చువల్ గా రియల్ అంటే వాళ్ళ కంట్రీస్ కంటే ఎక్కువ పేరు సంపాదించారు. అండ్ అటువంటి కాంపిటీషన్ కూడా ఉండేది. అండ్ బట్ he lived up to the expectations also. అండ్ 2005 లో ఎప్పుడైతే జాయిన్ అయినారో వెరీ ఫస్ట్ మ్యాచ్ లో అగైన్స్ రియల్ మాడ్రిడ్ తోటి హ్యాట్రిక్ అనేది దట్ వాజ్ ఎ గ్రేట్ స్టార్ట్. అండ్ 6 బాలన్ డోర్స్ అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక కాంపిటీషన్ ఎవరి మధ్యలోనైనా ఉండేది అంటే అప్పుడు దట్ వాస్ బిట్వీన్ మెస్సీ. నెమర్ వాజ్ దేర్ యాక్చువల్లీ, స్వారెజ్ వాజ్ దేర్, ఎక్కడికి వెళ్ళలేదు అసలు అది. అండ్ యాజ్ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా అతను టీం ఆడతాడు అనేది ఒకటి నిజం, ఎటువంటి సంగతి. బట్ టీం ఆడనప్పుడు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 members లో 10 members ఏదైనా ప్రెషర్ ఉంటే దిస్ మ్యాన్ సింగిల్ హ్యాండెడ్లీ విన్స్ ద మ్యాచ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మెస్సీ ఆల్సో. ఈ కెన్ కట్ ఎనీ డిఫెన్స్, ఒక మర్క్యూరియల్ పవర్ అని. అండ్ ఎటువంటి టఫ్ డిఫెన్స్ కూడా ఆయన ముందర రియల్ గా చెప్పాలంటే ఒక జీరో లాగానే కనబడుతుంది అతను. సో హ్యాపీ బర్త్డే టు ది లెజెండ్ యాక్చువల్లీ. జోసెఫ్ సార్, అంటే కంటిన్యూ ఇది he made us fall in love with those free kicks. ఇన్ స్వింగింగ్ ఫ్రీ కిక్స్ ఉంటాయి కదా, అది మెస్సీ తప్ప ఇంకెవరు కూడా ఆ విధంగా తీసుకోవాలన్నట్టుగా చేశాడు. సో మనం చూసాం
when we did the commentary చీలీకి అగేన్స్ట్ గా ఆ ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం. సో ఆ ఫ్రీ కిక్స్ గురించి చెప్తారా? అంత మంచి డెడ్ బాల్ స్పెషలిస్ట్ ఇప్పుడు ఫుట్బాల్ లో లేరు అనుకుంటా. అండ్ విత్ దట్ లెఫ్ట్ ఫుట్ హీ కెన్ వర్క్ వండర్స్. ద బాల్ కెన్ టర్న్ ఇన్ ఆర్ ఇట్ కెన్ టర్న్ అవుట్, అండ్ హిస్ టైమింగ్ ఇస్ నియర్ పర్ఫెక్ట్. So it goes over the wall of defenders very well, and it can turn, to the right or the left of the goalie. He's capable of the knuckle shot. He's capable of virtually anything there is in the sport in terms of skill with his feet and with his head. You don't see him heading too much, but he's got an amazing set of feet. And most importantly, for a striker who is a target for very, very vicious defenders, he has been so nimble with his footwork that he has avoided injury. Say when you compare him to Diego Maradona, who is also a great from his home country. Correct. Messi has made sure that he has been less injured than even CR7 or Neymar. Correct. Because of the sheer quickness of his feet, to avoid slide tackles, to avoid attempts to injure him. He's able to see through so many defenders, and he's such an intelligent footballer to that extent that he can dodge and evade defenders with ease. And so that's what sets him apart in the pantheon of football greats. నామా సార్, మీరు క్లియర్ గా మీకు కూడా ఐడియా ఉంటుందంటే ఇంజరీస్ ఎట్లా అవుతాయి, టాకిల్స్ ఎట్లా అవుతాయి, ఏం చేస్తారని చెప్పేసి. ఫర్ హిమ్ టు గో ఇంజరీ ఫ్రీ ఆల్మోస్ట్, ఇంజరీలు చాలా మినిమల్ ఇంజరీస్ అని, అంటే మొత్తం సంవత్సరం అంతా కూడా ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు అండ్ 15-16 years గా ఆడుతున్నప్పుడు, యూత్ కెరీర్ ఎప్పుడో మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ నాకు తెలిసి తను ఒక 20-25 years ఫుట్బాల్ ఆడుతున్నా, 23 years ఫుట్బాల్ ఆడుతున్నాను. అలాంటి సమయంలో ఇంత తక్కువ ఇంజరీలు కావడం అనేది ఒక ప్లేయర్ గా చెప్పాలని ఇట్స్ అ గ్రేట్ థింగ్. దట్ ఈస్ అ హాల్ మార్క్ ఆఫ్ అ గ్రేట్ ప్లేయర్. ఎందుకంటే దే కెన్ యాంటిసిపేట్ వాట్ ఎగ్జాక్ట్లీ అ డిఫెండర్ ఆర్ వెన్ అ ఛాలెంజ్ ఇస్ కమింగ్ అప్. సో దట్ ఈస్ ద బ్యూటీ. ఇప్పుడు ప్రతిసారి క్లాష్ అవ్వాలా, ప్రతిసారి ఇంజరీ అవ్వాలని కాదు, అది అవాయిడ్ ఎట్లా చేస్తారు, ఏ సర్కమ్స్టాన్సెస్ లో ఐ కెన్ అవాయిడ్, ఏ సర్కమ్స్టాన్స్ ఐ షుడ్ గో ఆల్ అవుట్. సో అది డిసైడ్ చేస్తూ ప్లేయర్స్ కెన్ ఆల్వేస్ స్టే అవే ఫ్రమ్ ఇంజరీస్. సో అది హీ హెస్ మేనేజ్డ్ ఇట్ వెరీ వెల్, అండ్ దట్ ఓన్లీ షోస్ హిస్ క్లాస్. And he goes for a proper challenge whenever he feels that possibly I need to do it. Otherwise, he tries to evade it or avoid it so that he'll be able to, and he knows that he has the capacity to get back to that position and again gain possession of the ball. జోసెఫ్ సార్, ఇక్కడ ఇంకోటి మాట్లాడాలి, మనం ఫాల్స్ నైన్ గురించి మాట్లాడేది. వే హీ ప్లేస్, ఒక స్ట్రైకర్ గా ఉన్నప్పుడు ఫాల్స్ నైన్ ఆడే విధానాలు కానివ్వండి, అండ్ ఫాల్స్ నైన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సే మెస్సీ దాన్ని ఎట్లా రొమాంటిసైజ్ చేశాడు ఫాల్స్ నైన్? It is sheer speed that sets him apart. He is able to draw away so many defenders to himself. They want to mark him so closely that spaces are automatically created behind him. So all he has to do is he just has to go a little forward and then again fall back, and then the spaces are created up front and in the midfield and in the hole. So he has that knack. Maybe to some extent even Lukaku has it, but what in my eyes makes Messi special is, even if you see the games played in El Clasico between Barcelona and Real Madrid, see a defender like Sergio Ramos can be a butcher when it comes to defending. And his tackling can be so rough, but Messi is so fast for him. Ramos has a very, very tough time to keep tabs on him, and despite all the rough tackles that Ramos uses, like for example the classic case was Mo Salah. He had injured him, and Mo Salah was very doubtful for the World Cup for Egypt, but it was thanks to Sergio Ramos. But then Sergio Ramos and Messi, in the exchanges that they have had, Messi has simply come out on top because he's too good for Sergio Ramos. He's too quick, too fast for the defenses. Then he has that, with his sheer speed, with his tremendous dribbling skills and his amazing vision for opportunities in the final third. That sets him apart, and
breaks down defenses so easily. So that is an amazing quality. Maybe if you ask me from my vision of from my watching of international football, I think one of the few defenders who could have tackled him, or a couple of few defenders who could have tackled him were Paolo Maldini and say maybe Franco Baresi, who were fantastic left backs. To some extent, Thiago Silva also was able to keep a check on Messi, but otherwise, the defenders are simply helpless against the speed of Messi. సుధీర్జీ అల్టిమేట్ హార్ట్ బ్రేక్ ఏమైనా ఉంది అంటే మెస్సీ కానీ అర్జెంటీనా కానీ మెస్సీ ఫ్యాన్స్ కానీ 2014 వెన్ మిస్ దట్ గోల్. దట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ. అదర్వైజ్ ఆ టైటిల్ వాళ్ళు సాధించుండేవాళ్ళు అండ్ అతని డ్రీమ్ కూడా పూర్తయిపోయేది. బట్ హోప్ దట్ ఈ సంవత్సరం వాళ్ళు టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు. కోపా అమెరికాలో అయితే ఆ ఛాన్స్ ఉంది. బట్ 2014 యాక్చువల్లీ ఒక గ్రేట్ ఛాన్స్ వాళ్ళకు ఉండింది. అండ్ వెరీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. ఇందా క్రికెట్ అనేది వాడారు కాబట్టి 2003 లో సచిన్ తెండూల్కర్ చేశాడు మెస్సీ కూడా. సచిన్ తెండూల్కర్ మొత్తం మ్యాచ్ అంతా బాగా ఆడాడు, ఫైనల్ లో కొట్టాడు. మెస్సీ కంప్లీట్లీ ప్లేడ్ ఫైనల్ లో. బట్ ఈస్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అంటే మనం దాన్ని కాదనే అసలు యాక్చువల్ గా, బికాస్ when you look at his records, the way he scored goals in all competitions, he's always a fantastic player. On any occasion స్కోర్ చేయగలుగుతారు. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, బట్ ఓన్లీ ఇప్పుడు కోపా అమెరికా ఉంది అండ్ ఆ తర్వాత 2022 వరల్డ్ కప్ కూడా చాలా దగ్గరలో ఉంది. మేబీ ఈ 2 టైటిల్స్ ఏదన్నా ఒకటి నేను అనుకుంటాను ఫర్ హిస్ కంట్రీ, ఫర్ యాక్చువల్లీ అది సాధించి పెడతాడు. ఎందుకంటే యాజ్ ఎ క్లబ్ ప్లేయర్ గానైతే అతడు సంపాదించినటువంటి పేరు ఎవరు కూడా సంపాదించారు. హ్యాట్రిక్స్ తీసుకున్నా గానీ, మీరు బెలెండర్ తీసుకున్నా గానీ, గోల్స్ ఈ వాజ్ ఇన్ యాక్చువల్లీ రెడ్ హాట్ ఫామ్. ఇన్ 2011-12 లో చూసుకుని 73 goals ఈ స్కోర్డ్ యాక్చువల్లీ. దట్ ఈస్ రికార్డ్ యాక్చువల్లీ. ఒక సీజన్ లో క్రిస్టియానో రొనాల్డో 62 చేశాడు, బట్ దిస్ మ్యాన్ యాక్చువల్లీ స్కోర్డ్ 73 goals చేశాడు. ఆల్మోస్ట్ 2 goals per match. So I mean such a fantastic player and he's entertained football lovers, still entertaining actually, and hope that he'll win the title for Argentina this time. Right, that was Lionel Messi and మా కామెంటరీ ప్యానల్ దగ్గర నుంచి స్పోర్ట్స్ తరఫు నుంచి లియోనల్ మెస్సీకి హ్యాపీ బర్త్డే.